జోడీ. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. లాస్ట్ ఎపిసోడ్ లో ఆక్షన్ మాత్రమే చూశారు. ఈ ఎపిసోడ్ నుంచి అసలు సిసలైన యాక్షన్ చూస్తారు. ప్రతి పోస్టర్ అదిరిపోయింది. బ్యూటిఫుల్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆసమ్ కాన్సెప్ట్. వామ్మో ఏంటా ఎనర్జీ. పీక్స్ రా. ఫుల్ ఆన్ మజా ఉంది. చాలా 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 బాగుంది. పవర్ ప్యాక్. లాస్ట్ వీక్ చూశారు మీరు 12 జోడీలు 6 జోడీలుగా 2 టీముల వైపు డివైడ్ అయ్యారు. కళ్ళున్నోడు మా జోడీలు చేసే పెర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తాడు. దిమాకున్నోడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చూస్తాడు. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పా, కెమిస్ట్రీ ఎక్కువైనా పర్లేదు, తక్కువ మాత్రం కాకూడదు భయ్యో అని చెప్పాను. వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ మీకు చూపించడం కోసం. ఈ జోడీల మధ్యలో ఎక్కువైన కెమిస్ట్రీని తక్కువ మాత్రం కాకుండా చూడడానికి అసలు సిసలైన కెమిస్ట్రీ ఉన్న జడ్జెస్ మనతో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదా. సుధీర్ కి రష్మికి మధ్యలో అంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పెద్ద వారే జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్యలో వార్ ఉండాలంటే వారు మన మధ్యలో ఉండాలి. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్ లీడర్స్. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. డి జోడీకి మా టీమ్ లీడర్స్ కి మరోసారి స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసి ఈ డి జోడీ కాంపిటీషన్ లో మీ టీం గెలిచినా గెలకపోయినా నీ చైన్ గెలవాలని కోరికతో ఉన్నట్టున్నావు. నా టీం గెలవాలి, చైన్ పోయినా పర్లేదు. ఓకే అయితే నేను ఇప్పిద్దాం అనుకున్నాను, ఇలాంటివి చేసే లాస్ట్ టైం గెలుపుకున్నాడు. ఓకే సో టీమ్ లీడర్స్ మీ జోడీస్ చేసే పర్ఫార్మెన్స్ కి ఇంకోళ్ళు కూడా మార్కులు వేస్తారు. వాళ్ళే ఇవాళ మన సెలబ్రిటీ జోడీ. సో ఆ సెలబ్రిటీ గెస్ట్ ని పిలవాలి అంటే మీ ఇద్దరు బయలుదేరాలి. థ్యాంక్ యూ ప్రదీప్. మాకు తెలుసు మా టీముని తట్టుకోవాలంటే కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్దాం అని చెప్పి బాగా కవర్ చేసేవాళ్ళే. ఒక పాట బాగుంటే అందులో డాన్స్ చూడాలనుకుంటాం, ఆ డాన్సే బాగుంటే ఆ పాటను మళ్ళీ వినాలనుకుంటాం. ఇటు ఆట అటు పాట కలిస్తే ఎస్ ఒకళ్ళు పాటలు బాగా పాడతారు, ఒకళ్ళు డాన్స్ ఇరక్కొడతారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లోనే ఒక అద్భుతమైన జోడీ మన దగ్గర ఉన్నారు. సో ఇవాల్టి మన సెలబ్రిటీ జోడీ రఘు మాస్టర్ అండ్ ప్రణవి.
ఈ బాధని ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా. వెల్కమ్ రఘు మాస్టర్, వెల్కమ్ ప్రణవి. అండ్ మా డి జోడీకి ఇప్పుడు కొత్త కలర్ యాడ్ అయింది. అండ్ ఇప్పటి వరకు జోడీస్ జడ్జెస్ మేము అంతా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కాస్త ఆ రొమాంటిక్ లవ్, ఆ కెమిస్ట్రీ కూడా యాడ్ అయింది మా జోడీకి. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో ప్రణయ్ మీరు కూడా ఒక్కసారి తనతో ఒక చిన్న స్టెప్ చేస్తే చూడాలి. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. We would love to hear Pranavi sing for him. అవునవును, ఈయన ఆవిడ కోసం డాన్స్ చేసినప్పుడు ఆవిడ ఈయన కోసం ఒక పాట పాడాలి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. నేను తనకు కూడా ఒక పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ సూపర్. రెడీ, అందరూ ఒక్కొక్కసారి క్లాప్స్ కొట్టండి, చిన్న ఎంకరేజ్మెంట్. తీపి కన్నా ఇంకా తీయనైనా వేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా చోట ఏమిటంటే నువ్వు వెళ్ళే దారిని అంటానే, నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసిన తర్వాత ఇక్కడ కెమిస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడింది సదా గారు. ఇక్కడ ఏం జరిగింది, మీకు ఏం అర్థమైంది, మీరు మాకేం చెప్తారు? నాకు ఒకటే అర్థమైంది, రఘు మాస్టర్ వచ్చి ప్రణవిని బాగా 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 ప్రేమిస్తారు. అంటే ఇక్కడ మెల్ట్ అవుతున్నాను నేను చూసి, ద వే యునో యువర్ displaying your emotions for her. It's beautiful. God bless you guys. Stay like that. Thank you so much. God bless you all. శేఖర్ మాస్టర్, 1 year బ్యాక్ యాక్చువల్ గా మేము అఖిల్ మూవీకి స్పెయిన్ వెళ్ళాం. నైట్ ఇంకిద్దరం సరదాగా కూర్చున్నప్పుడు చెప్పాడు, ఏంటి రఘు మ్యారేజ్ ఎప్పుడంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన డార్లింగ్, ఇలా చెప్తాను ఎవరంటే ప్రణవి అన్నాడు. అప్పుడు టపమని తీసి ఫొటోస్ చూపించి ఆ కంగారు ఆరాట ఉంటుంది సా అంటే చేసే లవ్ లో నాకు అప్పుడే అర్థమైంది రఘుకి అమ్మాయి అంటే ఎంత ఇష్టమో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, ఈ విషయాలు ఓకే. మీ దగ్గర మ్యూజిక్ అటు సైడ్ నుంచి వినడానికి, ఇటు సైడ్ నుంచి చూడడానికి రెండు ఉన్నాయి. అసలు విషయం, ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఓకే, మీరు ఆవిడకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫోన్ ఇచ్చా, దాని తర్వాత విని వర్షన్. అంటే గ్రేట్. ఏంటి గ్రేట్? పగిలిపోయి పాడైపోయి పాడేసి ఫోన్ ఇచ్చాడు నాకు. నేను బేసిక్ గా నేను వేరే ఫోన్ కొనుక్కోవాలి, సరే ఈ ఫోన్ తనకి ఇయ్యాలి, అందుకని ఇచ్చేసాడు. తప్పకుండా ఇవాళ షో అయిపోయిన తర్వాత మీకు కొత్త ఫోన్ కొనిస్తారు ఆయన. చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ఎంతో అద్భుతమైన కొరియోగ్రాఫర్ మీరు. సో అంతకు మించి ఒక గురువు స్థానంలో, అంటే ఒక గురువు లాగా మా అందరికి డాన్స్ నేర్పిస్తున్న ఒక వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఉన్నాను కదా ఆల్రెడీ. అంటే మిమ్మల్ని మించి, అంతకు మించి. ఓ, ఆ శేఖర్ ఉన్నాడు అక్కడ. అంతకు మించి ఇంకెవరు? ఇంకా సుధీర్.
వీళ్ళిద్దరు మన టీమ్ లీడర్స్. అంటే యూజువల్ గా డాన్స్ రాని వాళ్ళకి అంత యాటిట్యూడ్ ఉంటుందంట, నిజమేనా? సరే ఏంటి పిలిచే మ్యాటర్ ఏంటి చెప్పు. అంటే ఏం లేదు, మాస్టర్ వచ్చారు. రఘు సార్ నమస్తే సార్. చూసా బాగుంటుందమ్మా. 2-3 సాంగ్ చూసా. D3 చేశారు కదా, మా ఇంట్లో చెప్పారు. మాస్టర్ అది ఏదైనా స్టెప్స్ లాంటివి ఏమైనా టిప్ ఒకటి. ప్రదీప్ మోడర్న్ టాక్ నేను ఎంత బిజీయో తెలుసా? తెలుసు బాగా. ఖాళీగా అక్కడ కూర్చుంటారు, సౌండ్లు తుడుచుకుంటారు. అవతల 150 వెయిటింగ్ నాకు. ఎవడని ఇవ్వాలా పేమెంట్? పేమెంట్ కాదు, చిరంజీవి గారు 150 సినిమా టైటిల్ సాంగ్ చేయాలి. 150 and 150 అప్పున్నామేమో అనుకున్నాను. సరే ఒక సిగ్నేచర్ మూమెంట్ నేర్పి మేము అందరం ఫాలో అవుతాం. సరే ఓకే మాస్టర్, కొంచెం ఒకసారి ఒక స్టెప్ ముందుకు రండి. అది డాన్సర్ పొజిషన్ అలా ఉండకూడదు, ఇలా ఉండాలి ఫస్ట్ ఎప్పుడన్నా సరే. వెరీ ఈజీ మాస్టర్, జాగ్రత్త. అంటే మళ్ళీ నా ఫాస్ట్ క్యాచ్ చేయలేరు మీరు. రెడీ? రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండి. సుధీర్ మాస్టర్ ఓకేనా? లేదు ఆయన నడిచారు, అలా కాదు. అది రావాలి. ఓహో అలా రావాలా? ఓ పని చేద్దాం మాస్టర్, ఎలాగో మీరు బాగా చెప్తున్నారు కాబట్టి మాస్టర్ మీరు ఒక్క స్టెప్ చూపించండి, అతను చేసేస్తాడు. ఓహో ఇది నేను చేయను. స్టూడెంట్స్ అరే చాలా ఇది మన సుధీర్ మాస్టర్ కి. కాదు, ఇక్కడ నుంచి పక్కెళ్ళాడు, తర్వాత ఇటు వెళ్తారని అర్థం కావట్లేదు. నేను చెప్తాను. ఇటు పెట్టు మాస్టర్, ఇటు పెట్టి ఇలా ఇలా మళ్ళా మళ్ళీ ఇలా ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా. ఆడెళ్ళి కూర్చో. మాస్టర్ స్టెప్ బాగా చేశారు ఇందాక మీరు. ఇది స్టెప్ వేసినందుక వచ్చినందుక? ఏ వెల్కమ్ టు డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ పొజిషన్స్ కి మీరు వెళ్ళిపోయే ముందు డి జోడీలో మేము ఒక పోజ్ ట్రై చేస్తున్నాం. సో వచ్చిన గెస్ట్ ఒక పోజ్ ఇస్తే దాన్ని మేము ఫోటో తీసుకుంటాం. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. జోడీలు సిద్ధం, టీమ్ లీడర్ సిద్ధం, మా జడ్జెస్ సిద్ధం, అండ్ అలాగే ఇప్పుడే విచ్చేసిన మా సెలబ్రిటీ గెస్ట్ జోడీ కూడా సిద్ధంగా ఉన్నారు. సో జడ్జెస్, ఇవాళ నుంచి ఫార్మాట్ ఎలా ఉండబోతుంది? ఈ ఎపిసోడ్ నుంచి యాక్చువల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఫార్మాట్ ఎలా ఉందంటే ప్రతి ఎపిసోడ్ లో 3 ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి 1 lakh rupees. సెకండ్ ఛాలెంజ్ వర్త్ 2 lakh rupees. అండ్ థర్డ్ ఛాలెంజ్ ఇస్ వర్త్ 3 lakhs rupees. ఇప్పుడు మేము ఆ డబ్బులు మీకు ఇవ్వట్లేదు, అది గెలిచిన టీం లీడర్ ఓడిపోయిన టీం లీడర్ నుంచి లాక్కోవాలి. దీంట్లో ఫస్ట్ ఛాలెంజ్ జడ్జెస్ మేము ఇస్తాం, నేను గాని సదా గాని. ఇద్దరు జోడీస్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి విన్ అవుతారో విన్ అయిన టీము ఓడిపోయిన టీమ్ కి ఛాలెంజ్ ఇస్తుంది. ఓకే. థర్డ్ ఛాలెంజ్ మన రియల్ లైఫ్ సెలబ్రిటీ జోడీ, ఆ జోడీకి థర్డ్ ఛాలెంజ్ ఇస్తారు. సో ఫస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికి 2 టీమ్స్ సిద్ధమా? రెడీ. డబుల్ రెడీ. మీ దగ్గర 13 లక్షలు ఉన్నాయి అండ్ మీ దగ్గర 15 లక్షలు. ది జోడీస్ జడ్జెస్ చాయిస్. సో జడ్జెస్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డిఎస్పి. ఆయన రొమాంటిక్ సాంగ్స్, ఆ మెలోడియస్ నంబర్స్ అంటే చాలా ఇష్టం. సో ఈసారి అలాంటి రొమాంటిక్ డ్యూయట్ మీద జోడీ పర్ఫామ్ చేయాలి. సో రాక్ స్టార్ డిఎస్పి కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్స్ కి 2 టీముల నుంచి ఒక్కొక్క జోడీ వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. సో లీడర్స్, ఆర్ యు రెడీ? రెడీ. ఆర్ వి రెడీ? ఫస్ట్ పెర్ఫామ్ చేయడానికి ఏ టీం నుంచి జోడీ వస్తున్నారు? లేడీస్ ఫస్ట్. సో ఎవరు వస్తున్నారు? రష్మి, రాహుల్ అండ్ దర్శిని. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం.
realize that baby you're the only one for me. గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా Come, వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీ కోసం నేను తీయని పాటవుతా Every day, every night, every wrong, every right నీతోనే నడవాలి అంటుందే మనసు నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే నే అన్నా అనుకున్నా నీకంతా తెలుసు రావే గులాబీ మాలిక Girl, గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా Come, వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీ కోసం నేను తీయని పాటవుతా Just let me be your man. I wanna hold your hand. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. సో రాహుల్ అండ్ దర్శిని ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ కలర్స్ తో డాన్స్ చేశారు. సో ముందుగా జడ్జెస్ శేఖర్ మాస్టర్. లాస్ట్ టైం నిన్నే కదండి ప్రభు మాస్టర్ మైకేల్ జాక్సన్ ఇదని. దీంట్లో అది లేకుండా వేరే వేరియేషన్ ఉంది. మేబీ ఆ ఫిజిక్ వలన ఏంటో ప్రతి పోస్టర్ అదిరిపోయింది. తన వెనకాల నుంచి బెండే రివర్స్ లో వచ్చి వైలెన్ చేసేసాం టాడా. నాకు బాగా నచ్చిందంటే ఫైనల్ది ఇద్దరు ఇట్లా ఉండి వైలెన్ ప్లే చేస్తే ఇటు వచ్చారు ఇద్దరు అటు నుంచి ఇటు. చాలా బాగా చేస్తాను, చాలా మంచి ఇంప్రూవ్మెంట్. ఆల్ ద బెస్ట్. సదాజీ. డిఎస్పి రొమాంటిక్ సాంగ్ నుంచి నాకు ఎలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూడాలనిపించింది, అలాంటి ఒక పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చారు. ఐ లవ్డ్ టూ మూవ్మెంట్స్ అ లాట్. సైక్లింగ్ లాగా ఒక మూవ్మెంట్ చేశారు కదా ఇద్దరు, చాలా బాగా నచ్చింది. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ జోడీని జడ్జ్ చేయడానికి మన దగ్గర ఒరిజినల్ జోడీ ఉన్నారు. సో ఒరిజినల్ జోడీలోంచి ప్రణవి గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ డాన్స్ షో నేను చూడడం, సో నాకు అన్ని ఎక్సైటింగ్ గా అన్ని నచ్చుతాయి. ఫస్ట్ టైం నేను ఇంత హెవీగా డాన్స్ చూస్తున్నాను కాబట్టి గూస్ బంప్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మాస్టర్. ఈ డి షోలో మిమ్మల్ని ఇలా చూడడం మా అదృష్టము. ఈ షోలో మేము పార్టిసిపెంట్ గా ఉండేవాళ్ళము, బట్ నౌ వీఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ స్టేజ్. ఐ రియలీ ఫీల్ వెరీ లక్కీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రాహుల్ ఈ సాంగ్ యాక్చువల్ గా ఫ్యూజన్ తీసుకున్నారు కదా. ద డాన్సింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఆడియన్ ఎంజాయ్ చేయాలి. అయినా ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి పాలిష్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ ఆన్. గాడ్ బ్లెస్ యూ. సో ఆల్ ది బెస్ట్ గైస్. గుడ్ లక్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
రష్మి గ్యాంగ్ నుంచి వచ్చిన ఈ జోడీతో పోటీ పడ్డానికి సుధీర్ గ్యాంగ్ నుంచి ఏ జోడీ రాబోతున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. సంకేత్ అండ్ ప్రియాంక, లెట్స్ వెల్కమ్ దెమ్. చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ, చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది. దూరం దగ్గరంటూ నీడ చూడది ప్రేమ, నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది. కను పాపలోతులో దిగిపోయి ఎంతలా, ఒక రెప్ప పాటు కాలమైన మరపేరావుగా, ఎదమారు మూలలో ఒదిగున్న ప్రాణమై, నువ్వు లేని నేను లేని లేను అనిపించావుగా. అటు నువ్వే ఎటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఎటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. క్వాలిటీ, రియాలిటీ, క్వాంటిటీ మూడు కలిపి కొట్టారు. అసలు నిజంగా కాగితం నలిపారు సార్ వీళ్ళు బాడీల్ని. సో రిజల్ట్స్ మాట్లాడుకునే ముందుగా మన గెస్ట్ జడ్జెస్ ఉన్నారు ఇక్కడ జోడీ. సో రఘు మాస్టర్, I would like to say You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత బిగ్ బ్యాంగ్ గా ఉంది, అదిరిపోయింది. అంటే వై ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సా ఈజ్ లైక్ కాన్సెప్ట్. ఫస్ట్ హోల్ కాన్సెప్ట్, ఆ నరేషన్ ఈస్ బ్యూటిఫుల్.
దాంట్లో ఉన్న కంటెంట్ ని నీ బాడీ లాంగ్వేజ్ తో చెప్పావు. నాకు ఎక్కడ కూడా ఇద్దరు కనెక్షన్ మిస్ అవ్వకుండా ఇద్దరు సోల్స్ ఒకటేలాగా అనిపించింది. డి అనే ప్రోగ్రామ్ కి ఈ కంటెంట్ ఈ రేంజ్ లో ఉంటే ద హోల్ షో విల్ బి లైక్ ఆసమ్. Thank you so much for showing this kind of lovely performance. Thank you. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ హగ్స్ అండ్ కిసెస్ టు యూ గైస్. ఐ రియలీ వాంట్ టు డాన్స్ నౌ. నాకు డాన్స్ నేర్పించమని పీకుతా ఈసారి నుంచి నేను రఘుని. వెరీ నైస్ మ్యాన్, వెరీ నైస్. సదా గారు, కాన్సెప్ట్ నుంచి దాంట్లో ఉన్న అంటే కంపోజ్ చేసిన వరకు ఒక్క వావ్ ఎలిమెంట్ ఇంకొక వావ్ ఎలిమెంట్ అలా చెప్పొచ్చు, కానీ ఎన్ని ఉన్నాయి సాంగ్ మొత్తం. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ వావ్ ఎలిమెంట్స్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ స్ట్రెచెస్ అవన్నీ సంకేత్ డస్ ఇట్ రియలీ వెల్. ప్రియాంక నాకు ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు సర్ప్రైజ్ చేస్తుంది. డాన్సర్ కంటే ఎక్కువ ఒక మంచి పర్ఫార్మర్ గా, ఒక మంచి యాక్ట్రెస్ గా, అంటే ఒక యాక్టర్ లో ఎలా ఉంటుంది ఎమోషన్స్ బయట తీసుకురావడం ఈజీగా వస్తుంది, అలా చేసావు నువ్వు. నాకు చాలా బాగా నచ్చింది ప్రియాంక. You were mesmerizing. The whole act was magical. Beautiful. Thank you so much. Veyi. ఓకే. సో ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్. అది నాకు బాగా నచ్చింది ఏంటంటే, తిని పేపర్ చించి దాంట్లో వేసింది కదా లవ్ లెటర్, మధ్యలో ఒక లిరిక్ తిని పాట పాడుతుంది, లిరిక్ పాడుతుంది అంటే తిని పెయిన్ చెప్తుంది. పెయిన్ చెప్తున్నప్పుడు ఆ లెటర్ వెళ్ళి అతనితో, తిని లవర్ తో తినేం పెయిన్ చెప్తుందో తను అక్కడ కన్వే చేస్తున్నాడు. ఆసమ్ కాన్సెప్ట్ అది, ఆసమ్. అదేంటంటే చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. జనరల్ ఎవరికి రాదు ఆ థాట్ వచ్చిన దానికి మీకు, మీ కొరియోగ్రాఫర్స్ కి. సంకేత్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, సూపర్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఈ 1 lakh ఇటు నుంచి ఇటు వెళ్తుందా, ఇటు నుంచి ఇటు వెళ్తుందా అనేది ఇప్పుడు మనకి తెలియాలి. సో ఇట్స్ ఓటింగ్ టైం. సుధీర్ మీ కంటెస్టెంట్ తో అండ్ రష్మి మీ కంటెస్టెంట్ తో ఆన్ టు ద స్టేజ్. కమ్ ఆన్. సో ఇంకా టీమ్ లీడర్స్ ఎవరు లీడ్ లోకి వస్తారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. సో ఓటింగ్ స్టార్ట్ చేస్తాం. ముందుగా రఘు మాస్టర్ అండ్ ప్రణవ్ గారు. సంకేత్, ప్రియాంక. ఓహో, సదా గారు. సోల్ తో చేస్తే, సోల్ఫుల్ గా చేస్తే అది సోల్ కి టచ్ అవుతుంది. అది ఏ పర్ఫార్మెన్స్ లో అయింది వి ఆల్ నో. సో ఇట్ ఇస్ డెఫినెట్లీ సంకేత్ అండ్ ప్రియాంక. శేఖర్ మాస్టర్. సంకేత్ అండ్ ప్రియాంక. సుధీర్ కంగ్రాచులేషన్స్, 1 lakh రూపీస్ నీ అకౌంట్ లోకి యాడ్ అయ్యాయి. గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, కాడల్ తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా. My darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. ఓకే. సో ఫ్రెష్ గా ఇప్పుడే 1 lakh సుధీర్ వాళ్ళ టీమ్ లోకి యాడ్ అయిన తర్వాత మీ దగ్గర మిగిలింది ఇప్పుడు 16 lakh రూపీస్ అండ్ మీ దగ్గర ఉంది ఇప్పుడు 12 lakh రూపీస్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం. ఇంకొంచెం ఛాలెంజ్ పెరుగుతుంది, కానీ దానికంటే ముందు అసలేం ఛాలెంజ్లు చాలా ఉన్నాయి వీళ్ళ రియల్ స్టోరీలో. మీ వర్జన్ మీరు చెప్పండి సార్, ఒరిజినల్ వర్జన్ ఆవిడ చెప్తుంది. నేను యాక్చువల్ గా ఒక అవార్డ్ ఫంక్షన్ లో కొరియోగ్రాఫర్ ఫర్ దట్ అవార్డ్ ఫంక్షన్. అది బ్యాక్ స్టేజ్ ఉన్నాను. బ్యాక్ స్టేజ్ ఉంటే నా అసిస్టెంట్స్ తో కూర్చొని ఉంటే అక్కడి నుంచి మెల్లగా ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో మంచి ఇళయరాజా మ్యూజిక్ వచ్చింది సార్. వేస్తారు అప్పుడే వెనకాల. సరే అని వెంటనే వెళ్ళి పలకరించాను. హాయ్, హలో, అవయ్యూ, బాగున్నారా అంటే రఘు మాస్టర్ కదా, అట్లీస్ట్ హాయ్ చెప్తారా. ఆమె పిల్లకి తెలియదు అసలు రఘు మాస్టర్ ఎవడు ఏంటి అంటే. వెనక నుంచి హాయ్ అండి, బాగున్నారా అని. సో అలా ఫస్ట్ ఇది, తర్వాత వెళ్ళిపోయాము. ఒక 6 months తర్వాత ఏమో వాట్సాప్ తీసుకొని నేను మెసేజ్ పెట్టాను, హాయ్ దిస్ ఈస్ రఘు మాస్టర్. హాయ్ సార్, బాగున్నారా సార్, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ అని.
నేను ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదు ఇంకా. నేను వాంటెడ్ టు అని అంటే లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు అని చెప్పేసింది. తర్వాత చెప్పు. ఇది మామూలుగా ఒరిజినల్ వర్షన్, మామూలుగా చెప్పేవారు. చెప్పండి గారు, మీరు నిజం చెప్పండి అమ్మా, ఏం జరిగింది? అదే అలాగే పరిచయం అయ్యింది. కాకపోతే తిని నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే వచ్చారు, 2-3 సార్లు వచ్చి హలో హాయ్ చెప్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ చెప్పాడు ఇంకొకసారి వెళ్ళకు అమ్మాయి కొడుతుందని చెప్పాడు. తిను వాట్సాప్ చేశారు రఘు మాస్టర్, హలో సార్ బాగున్నారా, హే కాల్ మీ రఘు. అయితే ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఫ్యామిలీ ఉంది కదా, ఏమిటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటారని అడిగాను నేను. యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ నో అని. నో నాకు ఒక్కసారి కూడా అవ్వలేదు. నేను అంటే లేదండి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, మీ అమ్మగారు చెప్పిన అమ్మాయిని చేసేసుకోండి. ఇప్పుడు చేసుకోవా, నన్ను చేసుకోవా, అసలు పెళ్ళే చేసుకోవా? పెళ్లి హాయిగా చేసుకుంటానండి, ఇప్పుడు చేసుకొని మిమ్మల్ని చేసుకోవాలి. ఎంత క్లారిటీ ఇచ్చారు అన్నాను. చెడ అమ్మడా తిట్టేశాడు. అన్ని చెప్పొద్దా? అదేంటి ఒరిజినల్ చెప్పొద్దా? మీరు చెప్పండి అమ్మా, మేము చూసుకుంటాం, మీరు చెప్పండి. సరే ఈ అబ్బాయి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మనకి ఎందుకు వచ్చిందని చెప్పి మాట్లాడలే. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. మధ్యలో వాట్సాప్ హాయ్ అవలో అని ఇలా చేస్తున్నా. ఆవిడేమో హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ. ఏం లేదు, నేను చచ్చిన రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఇయ్యనందుకే నేను తిట్టేవాడిని. అంటే అసలు ఏమనుకుంటున్నావు, అసలు ఏంటి నువ్వు అని. ఆ తర్వాత ఏంటంటే 1 fine day 4 years తర్వాత అలా వెయిట్ చేస్తున్న టైంలో January 26th వచ్చింది, రిపబ్లిక్ డే. రాండమ్ గా మెసేజ్ వచ్చింది పిల్ల దగ్గర నుంచి. రిపబ్లిక్ డే గ్రూప్ మెసేజ్ అయి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మన సైడ్ ఒక సాంగ్ వేసేసుకుంటాం కదా, హ్యాపీ రిపబ్లిక్ డే చూసి కూడా మీరు రొమాంటిక్ గా ఫీల్ అయ్యారా సార్? అది పాట వేసేసుకుని అంటే ఇప్పుడు మనం అంటే యాక్సెప్టెడ్ ఏమో అని నేను వెంటనే హౌ ఆర్ యూ అని. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఐ టాక్ టు యువర్ పేరెంట్స్ అని. దెన్ షీ సెడ్ వెరీ ఫ్రాంక్లీ, మా వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఇష్టమే అని. ఆ ముఖ్యజాలు. అవును, లవ్ స్టోరీ కంటే ఒక విలన్ ఉంటారు కదా, మీ లవ్ స్టోరీ విలన్ ఎవరు? నేనే మా లవ్ స్టోరీకి విలన్. ఎప్పుడు అమ్మాయిలే అవుతారు, అదేంటో. మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, నేనే డిలే చేశాను. రోజు తిట్లు నాకు మా అమ్మ నాన్న. మంచి అబ్బాయి చేసుకోవచ్చు కదా, ఏం పోయే కాలం వచ్చింది నీకు, ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి అని. ఫోన్ చేసి చేసుకుందామా అని అడిగాను. అడిగితే కొంచెం షాన్ కొట్టాడు. షాన్ కొడితే నేను అన్నా, నేను ఒక్కసారి అడుగుతాను, నేను ఒకసారి అడిగాను, షాన్ కొట్టా, నేను పెట్టేసినాను. వద్దు చేసుకుందాం అన్నాడు. ప్రతి లవ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది, వీళ్ళకి రిపబ్లిక్ డే ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇట్. థ్యాంక్ యూ. సో మన షోలో ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్తాం. సో సెకండ్ రౌండ్ లో ఏ సాంగ్స్ కి ఏ థీమ్ కి డాన్స్ చేస్తారు అనేది ఫస్ట్ రౌండ్ విన్నర్స్ డిసైడ్ చేస్తారు. సో సుధీర్ అండ్ యువర్ టీమ్ సెకండ్ లెవెల్లో 2 lakh rupees ఛాలెంజ్. వాళ్ళు ఎలాంటి సాంగ్స్ కి పర్ఫామ్ చేయబోతారు? మేము మా టీం నుంచి ఒక జోడీ వచ్చి మాకు ఇష్టం వచ్చిన సాంగ్ గ్రూప్ ఆడతాం. ఇక్కడ రష్మి టీం నుంచి కూడా తన ఇష్టం ఇక్కడికి వచ్చి గ్రూప్ ఆడాలి మీ ఇష్టం వచ్చిన సాంగ్ కి. కానీ ఫస్ట్ రష్మి చేయాలి. ఓకే, సో రష్మి మీ గ్యాంగ్ నుంచి ఏ జోడీ రాబోతున్నారు? గోవింద్ అండ్ ఉస్నా. ఎస్ ఏంటి బాగా చేస్తారు వాళ్ళు, బాగుందని నేను ముందే చెప్తున్నమాట ఎస్ అని. సో సెకండ్ లెవెల్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి రష్మి గ్యాంగ్ నుంచి గోవింద్ అండ్ హుస్నా. లెట్స్ వెల్కమ్ దెం. ఒసే రత్తాలు డి అంట డి జోడి అంట, ఎంత చక్కగా చేస్తున్నారు ఈ కుర్రాళ్ళు. ఒకసారి మనం కూడా వాళ్ళ స్టైల్లో ఆడి చూపిద్దామా? అలాగే మామా. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి కూడా ముఖ్యమేలే.
చెమట నీరే మంచి గంధం కోరి చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా అందమైన ప్రేమరాణి లేత బొక్కపై చిన్న ముటిమ కూడా ముచ్చి మేలే చెమట నీరే మంచి గంధం ఓరి చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే భూమికే భూపాలమే సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే టీవీలో వంటల ప్రోగ్రాంలు వస్తే ఇంట్లో వంటలు చేసుకున్నట్టు టీవీలో డి చూడగానే వీళ్ళు ముసలోళ్ళు కూడా డాన్స్ చేశారు. వెల్ డన్, సూపర్. సో ముందుగా జడ్జెస్ శేఖర్ మాస్టర్. పవర్ ప్యాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముసలోళ్ళు గెటప్ లో ఉన్నారు కదా, వాళ్ళు డాన్స్ చేస్తే కరెక్ట్ గా ఎక్కదు మనకి, కానీ వీళ్ళు చేసేది టేక్ ఆఫ్ అక్కడి నుంచి అలా తీసుకోవడం బాగా జెల్ అయింది. వాళ్ళు రావడంతోనే అంటే వాళ్ళ ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల అలా కనెక్ట్ అయింది బాగా. అక్కడి నుంచి అటు చేయటం, పళ్ళ కిట్టు పడిపోతే మళ్ళీ తీయటం, వెళ్ళి డాన్స్ చేయటం ఆసమ్మ. సూపర్. సదాజీ. గోవింద్ అండ్ హుస్నా మీరిద్దరు అలాగే మీ గ్రూప్ చాలా ఎంటర్టైన్ చేశారు అందరిని. థ్యాంక్ యూ సో మచ్. సారగార సాని సాని పని ఫుల్ ఆన్ మజా ఉంది. యాక్చువల్లీ మీరు అలా అక్కడ కూర్చున్నప్పుడు నేను అనుకుంటున్నాను ఓల్డ్ గెటప్ లో డాన్స్ చేసినప్పుడు అలాగే చేస్తారేమో, మరి డాన్స్ కాంప్రమైజ్ అవుతుందేమో, కానీ అది ఎంత మంచిగా వాడారు. అంటే మధ్యలో మూవ్మెంట్స్ చేసిన తర్వాత ఏదో బ్యాక్ పెయిన్ వచ్చినట్టు కానీ యూనో బ్రీదింగ్ హెవీ అయినట్టు కానీ అది చూపించారు, కానీ మూవ్మెంట్స్ చేసినప్పుడు చాలా బాగా అంటే ఎలా చేయాలి అలా చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాడ్ దట్ యునో లైక్ అన్ అండర్లైనింగ్ థింగ్, యా వి ఆర్ ఓల్డ్ పీపుల్ డాన్సింగ్. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి గారు అండ్ రఘు మాస్టర్. ఇందులో నేను చూసింది ఏంటంటే ఎటు చూడాలన్నా ఒక మంచి ఎలిమెంట్ ఉంది. అంటే టీవీలో వస్తున్న ఆ ముగ్గురు చేసిన విధానం కానీ అండ్ మీరు పర్ఫార్మెన్స్ తో వాళ్ళ బేస్డ్ లింక్ అయిన విధానం కానీ చాలా బాగుంది. అండ్ ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్. మీరు చేసే ప్రతి యాక్ట్ కి నవ్వుతున్నాం. సో వీ వర్ కంప్లీట్లీ ఎంటర్టైన్డ్. ఐ రియలీ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రణవి గారు, అంటే మీరు కూడా ఈ ఏజ్ వచ్చాక ఇలాగే డాన్స్ చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. తప్పకుండా తప్పకుండా. ఇది చూసి నాకు ఒకటే కోరిక, డాన్స్ నేర్చుకోవాలి. ఏమో ఎప్పుడు పాటలు పాడడం లేకపోతే ఏంటో దాని మీద దృష్టి వెళ్ళలేదు, కానీ ఇది చూస్తుంటే చాలా ఇన్స్పైర్ అవుతున్నా నేను. డాన్స్ నేర్పించు అని పీకేస్తున్నాను నేను. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ యాక్ట్, వెరీ నైస్. వెరీ గుడ్. ఇక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చినా ఎంత ఆనందాలు వచ్చినా ఇటు సైడ్ మాత్రం బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. జబర్దస్త్ ఒక్క ద్వారా నవ్వించొచ్చు అనుకున్నాను, డాన్స్ ద్వారా కూడా మంచి నవ్వించొచ్చు, మంచి కాన్సెప్ట్ చేశారని చెప్పండి నాకు తెలిపింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసా, ఒకవేళ కనుక ఈ సెకండ్ రౌండ్ లో మీరు ఓడిపోతే మీకు టాస్క్ ఉంటుంది. ఆవిడికి చెప్పు, నాకేం చెప్తా? అండ్ హలో, ఆ టాస్క్ నేను నీకు ఇస్తాను. ఒకవేళ మీరు ఓడిపోతే మీకు కూడా ఉంటుంది. అది చూద్దాం. అటు సైడ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, కాలు మీ కాలే చూపుతున్నారంటే గ్యారంటీ అటు సైడ్ స్ట్రాంగ్ ఉన్నారు. మీ సైడ్ ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకితాన్ని పంపిస్తాను. ఓకే సో లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత.
నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదో అంత దూరాన్ని చేరగా చూస్తూ ఉంటే కళ్ళలో తేలదే కలో కథో నువ్వు చేసేదే మాయగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా ప్రేమ ఇష్క్ కాదల్ మనల్ని చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా నేల మీద నుంచి ఆకాశం మంచు దాకా ఇవాన చినుకులన్నీ నిచ్చెనెక్కినట్టుగా ఎప్పుడైనా చేయలేదు మాయ ఎంత గొప్పగా Every corner of my heart లోన ప్రేమ పుట్టగా కలలకైన కర్ఫ్యూ ఇచ్చి కుదురులేని నిన్నినా కనులతో కనెక్ట్ చేయనా Good morning coffee నువ్వు వచ్చి నన్ను తాకి నా dreamy eyes నిన్ను చూసి నిదురలేవని నీతో ఈ క్షణాలే నా life lovely journey అనింత నచ్చుతోంది నాకు ఆజ జిందగీ నాతో అడుగులేస్తూ మళ్ళీ మళ్ళీ మేక్ మీ ఫాల్ ఇన్ లవ్ ఇది కలైతే నన్ను నిదురలేవ నీకు ఫర్ ఎవర్ నువ్వు చేరువైతే ఊపిరంత నిండే న్యూ కలర్ నా zodiac sign నీ figure నీ నీడ నేనుగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా పిట్ట కొంచెం కూతగనం కట్అవుట్లు చిన్నగా ఉన్నాయి, మాత్రం కంటెంట్ మాత్రం చాలా ఉంది మీలో. వెల్ డన్. ఫస్ట్లీ సదాజీ, వామ్మో ఏంటా ఎనర్జీ, నేను నమ్మలేకపోతున్నాను. ఇదే మన కాంపిటీషన్ ది ఫస్ట్ ఎపిసోడ్. అస్సలు నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. గైస్ యు రాక్డ్ ఇట్. శేఖర్ మాస్టర్. ఎనర్జీ గురించి చెప్పాలంటే పీయూష్ పీక్స్ రా. అంకితలో ఉందండి గ్రేస్. గ్రేస్ చాలా బాగా చేస్తుంది. జోడీ చేస్తున్నారంటే ఒకేలాగా ఉండాలి ఇద్దరిది. చాలా బాగా చేశారు. కానీ మీ ఇద్దరిలో జోడీలో మీ ఇద్దరు ఒకేలా కనపడాలి. నాకు ఇద్దరుగా ఉండకూడదు, అంటే ఒకళ్ళలా ఒకళ్ళది ఇలా ఉండకూడదు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్. మీ స్టేజ్ ఎంట్రీనే ఒక గూస్ బంప్స్. ఎందుకంటే ద వే యూ యూజ్డ్ ద గ్రూప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ అందరికి కంగ్రాట్స్, చాలా బాగా చేశారు. ఆ సాంగ్ యాక్చువల్ గా ఆ సెలబ్రేషన్ ఉంది, ఆ గర్ల్ అండ్ బాయ్ మధ్యలో ఉన్న సెలబ్రేషన్ ని మీరు ఒక పార్టీ మూడ్ తీసుకెళ్లారు. అండ్ ద ఎలిమెంట్స్ యూ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ, ఒక్కొక్కసారి వావ్ ఫ్యాక్టర్ అంటారు కదా దాన్ని, బా సూపర్ అని. అండ్ కాస్ట్యూమ్స్, ఆ ఎలిమెంట్స్ విచ్ యూ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ ప్రాప్స్, చాలా బాగా అనిపించింది. అంటే ద హోల్ కాన్సెప్ట్ వాస్ సూపర్, ఆసమ్, ఐ కెన్ సే. సార్ ఏం చెప్తున్నారంటే
మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఒక జనవరి 26th ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి మీ దాంట్లో. ఏమండి ప్రణవ్ గారు ఏమంటారు? నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇంత టెక్నికల్ గా నాకు తెలియదు కానీ యాజ్ అన్ ఆడియన్ ఐ ఎంజాయ్డ్ ఇట్ టు ద కో. సూపర్. ఓకే, సో సెకండ్ లెవెల్లో 2 సైడ్ల నుంచి జరిగాయి. అండ్ ఇటు సైడ్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎలా అన్నారు, మరి అటు సైడ్ వాళ్ళు చేసినప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి? హే ఇట్స్ నైస్ రే. కమ్ ఆన్ వన్ మోర్ టైం. ఓకే, సో రిజల్ట్స్ సంగతి తెలుసుకోవాలి, ఓటింగ్ జరగాలి, దాన్ని బట్టే తెలుస్తుంది సెకండ్ లెవెల్ ఎవరు గెలిచారో. సో మీరు ఇటు సైడ్ వచ్చేయండి మీ టీం లీడర్ తో, అండ్ ఇటు సైడ్ కూడా మీ టీం లీడర్ తో. అసలు కష్టమైన పరిస్థితి ఇది. ఈ సెకండ్ లెవెల్లో ఎవరైతే గెలుస్తారో ఆపోజిట్ గ్యాంగ్ నుంచి 2 lakh rupees వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తాయి. అండ్ అలాగే ఓడిపోయిన గ్యాంగ్ లీడరు గెలిచిన గ్యాంగ్ లీడర్ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ పర్ఫామ్ చేయాలి. సో రూల్స్ అన్ని ఓకే కదా? బాగా కాన్ఫిడెంట్ ఉన్నట్టున్నావు. వెరీ గుడ్ సుధీర్. సో ముందు ఓటింగ్ కి వెళ్దాం. శేఖర్ మాస్టర్. కాంపిటీషన్ బిగినింగ్ నుంచే చాలా టఫ్ గా ఉంది. 2 జోడీస్ బాగా చేసినాయి. మై ఓట్ గోస్ టు గోవింద్ అండ్ హుస్నా. సదాజీ. చాలా టఫ్ గా ఉంది నిజంగా. అంటే ఎవరొకరు గెలిస్తే అలా అనుకోవద్దండి కి వీఆర్ బెటర్ దెన్ దెమ్. నో, ఇట్స్ జస్ట్ దాట్ a little bit here and there. ఓకేనా? మై vote also goes to హుస్నా అండ్ గోవింద్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. బట్ రఘు మాస్టర్. పీయూష్ అండ్ అంకిత, నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ కి మీ పర్ఫార్మెన్స్ కి కంపేర్ చేస్తే హోల్ సీక్వెన్స్ వైజ్ గా బాగుంది. కానీ ఇక్కడ మనకు మెయిన్ ఎలిమెంటే జోడీ. సో జోడీలో మనం చూసేదే గ్రూప్ ని కాదు, ఫస్ట్ లీడ్స్ ని చూస్తాం. సో ఆ లీడ్స్ వైజ్ గా చూస్తే, కాన్సెప్ట్, కొరియోగ్రఫీ, పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే గోవింద్ అండ్ హుస్నా. సో 2 lakh rupees వచ్చాయి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఆ 2 lakhs తీసేసుకుంటే ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. అవును, 2 lakhs తీసుకుంటా, ఇంకా తిరిగి ఇంకోటి ఇస్తా. ఏంటది? టాస్క్. టాస్క్. మరి అదృష్టం నాకు వస్తే నేను ఎలా పోగొట్టుకుంటా? సో ముందైతే క్యాష్ డీల్ చేసేద్దాం. మాస్టర్ 2 lakhs ఇవ్వండి. 2 lakhs, give them, we'll take again 3 lakhs, no problem. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మనం అనుకున్న రూల్స్ ప్రకారం ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీం లీడరు ఇప్పుడు టాస్క్ అందుకుంటారు ఫ్రమ్ ద విన్నింగ్ టీమ్ కెప్టెన్. యో అండ్ ఐఎమ్ రెడీ విత్ ద టాస్క్. రష్మి చెప్పమ్మా. ఇప్పుడు సుధీర్ కి నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే, తెలుగు రాలేని అమ్మాయిని సుధీర్ వచ్చి తనతో తెలుగులో కమ్యూనికేట్ చేసి అర్థమయ్యేలా చెప్పాలి. కానీ ఓన్లీ తెలుగులోనే సుధీర్ మాట్లాడగలుగుతాడు. నో అదర్ లాంగ్వేజ్ అలౌడ్. సరే కానీ ఎనీ ఛాలెంజ్ రెడీ. ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం మనం? రిషిక తెలుగు ఆతా హై? నై. చెప్పండి, ఏం చెప్పాలి? నీకు దమ్ముంటే రష్మిని పొగుడు. దమ్ముంది కానీ ఏమున్నది చెప్పడం అదే అర్థం కాదు. రష్మి మంచిది. ఏంటమ్మా అని రష్మి మంచిది. రష్మి మంచే. మంచి చూసావా, అది ఆమె కూడా ఒప్పుకుంది మంచి అని. ఎస్. నెక్స్ట్. రష్మి తెలుగు బాగా మాట్లాడుతుంది. रश्मि तेलुगु माटा माटम बागा माట్లాడుతది. तुम हिंदी या इंग्लिश में बोलो, वो क्या बोल रहे हैं? रश्मि तेलुगु बहुत अच्छा बोलती है. సరే ఇగో ఇంగ్లీష్ వర్డ్స్ వాడకుండా ఆవు గురించి చెప్పు. ఆవిడకి ఆవు ఆవు గురించి చెప్పు. ఆవు ఆవు ఓ అమ్మ, ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. చెప్పమ్మా. ఇదిగో పాలు తాగుతాం కదా రోజు. माल పాలు పాలు मालू पालू क्या? పాలు పాలు पालू 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 क्या होता है? పాలు తాగుతాం కదమ్మా. పాలు పానీ. పానీ కాదమ్మా. పానీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఆవు आओ నెక్స్ట్
పేడ, పిడక. You know this? యాక్టింగ్ చేయొచ్చా మరి చెప్పవే. నువ్వు చేయకూడదు. చెప్పాడు కదా. గాయ్. Yes, he is a guy. ఈ గాయ్ కాదు, ఆ గాయ్. ఇది ఇందాక చెప్పాడు కదా గాయ్. గాయ్. He's saying all the best for your next performance. Congratulations, very well done. Thank Well you. played. He lost the bet. Thank you so much. Lost Thanks a the lot. bet. Thank you. ఒక ఆవు గురించి మాట్లాడలేకపోయావు నువ్వు, ఒక పేడ గురించి చెప్పలేకపోయావు, పాలు గురించి చెప్పలేకపోయావు. నువ్వు మళ్ళీ టీమ్ లీడర్ వా నువ్వు. యు సుధీర్. ఏదైనా తిట్టావా? లేదే, నేను సుధీర్ అన్నా. తిట్లో ఉంది నా పేరు ఫస్ట్ టైం. ఆల్ ది బెస్ట్ చెప్పా బ్రదర్. కంగ్రాచులేషన్స్ రష్మి. ఆ Thank గోల్డ్ you. చైన్ ఈ ఎపిసోడ్ లో కూడా ఇవ్వక్కర్లేదు, అయితే ఇది గెలిస్తే ఇప్పిద్దాం అనుకున్నాను. విల్ సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. Done. రైట్. సో అదిరిపోయే కాంపిటీషన్ నడుస్తుంది. ఫస్ట్ రౌండ్ ఇటు, సెకండ్ రౌండ్ ఇటు. ఈక్వల్ అమౌంట్స్ తో ఉన్నారు. 14 lakhs and 14 lakhs. కంగ్రాచులేషన్స్. ఇక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ 3 lakh rupees. థర్డ్ లెవెల్లో ఎలాంటి సాంగ్స్ కి ఈ జోడీస్ పర్ఫామ్ చేయబోతున్నారు ప్రణయ్ గారు అండ్ రఘు మాస్టర్ డిసైడ్ చేసి చెప్తారు. డాన్సర్స్ అందరికి కూడా ప్రభుదేవ గారు అంటే బాగా ఇష్టం. ప్రపంచానికి మైకేల్ జాక్సన్ అయితే మనందరికి ప్రభుదేవ లాగా. సో నేను ఇవాళ ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే, ఆయన హీరోగా నటించిన ఏ సినిమాలో అయినా కూడా ఒక పాటను చూస్ చేసుకొని డాన్స్ చేయాలి. ఓకే. అయితే ఫస్ట్ దీంట్లో రావాల్సిన వాళ్ళు సుధీర్ గ్రూప్ నుంచి ప్రభుదేవ గారి పాట మీద డాన్స్ పర్ఫార్మెన్స్ కి రావాలి. సుధీర్, మీ గ్యాంగ్ నుంచి ఒక జోడీ వస్తారు. ఎవరు వాళ్ళు? సుధీర్ కరెక్ట్ గా ఒకటి అడుగుతున్నా. నీకు నిజంగా చైన్ నేను ఇప్పిస్తా. మీ జోడీస్ పేర్లు చెప్పు, కరెక్ట్ గా చూస్తా. ఇప్పుడే పర్ఫామ్ చేసిన జోడీ పేరేంటి? పీయూష్. ఇవిడే అంకిత. ఆగండి మీరు. నాకేం తెలీదు. మధ్యలో ఉన్న ఆ జోడీ పేర్లేంటి? మనోళ్ళే వాళ్ళు తెలుసు. అయిపోయాడు. వెళ్ళి ఇప్పుడు కూర్చుని ఆ ప్రభుదేవ్ గారు మిస్డ్ కాల్ వస్తుంది, చూసుకుంటూ ఉండు. సో ఎవరు వస్తున్నారు జోడీ? ఇప్పుడు భార్గవన్ రిషిక వచ్చి పర్ఫామ్ చేస్తారు ప్రభుదేవ్ గారి సాంగ్ కి. ఎక్కడున్నారు వాళ్ళు? లాస్ట్ అంట. ఓకే, సో లెట్స్ వెల్కమ్ భార్గవ్ అండ్ రిషిక. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ, పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన, ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా
మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇంత బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ కాబట్టి అండ్ ఇలాంటి సెలెక్షన్ ఇచ్చింది కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా రఘు మాస్టర్. రఘు మాస్టర్ మాట్లాడే ముందర ఐ జస్ట్ వాంట్ గిఫ్ట్ సంథింగ్. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగట్టి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ. పాట ఎంత అందంగా ఉందో మీ యాక్ట్ కూడా అంతే అందంగా ఉంది. యు ఆర్ గార్జియస్ రిషిక. Thank you. I was looking at you and you only. Thank you so much. Thank you so much for giving this lovely act. Thank you so much, ma'am. థ్యాంక్ యూ అండి. రఘు మాస్టర్. ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో రెహమాన్ గారి పాటలు తీసుకొని పర్ఫార్మ్ చేస్తుంటే టోటల్ గా ఒక సెట్ ఒక లవబుల్ ఫీల్ గా ఉంటుంది. సో అలాంటి పాటను చూస్ చేసుకొని ఇలాంటి యాక్ట్ చేయడము మీ ఇద్దరిలో కూడా నేను చూసింది ఏంటంటే హ్యాపీ కపుల్ ఉంటారు కదా, చాలా నవ్వుతూ చాలా సరదాగా పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా అసలు చిన్న కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఇద్దరు చాలా 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 బాగా చేశారు. నార్మల్లీ ఐ కెన్ హియర్ ద సాంగ్ బట్ ఆఫ్టర్ దిస్ యాక్ట్ ఐ కెన్ సీ ద సాంగ్. సో ఐ కెన్ సే లైక్ యు నో రియలీ ఓ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you so much, sir. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సదాజీ. ఈ సాంగ్ మీద DJ1 లో DJ2 లో ఆల్రెడీ వీవ్ సీన్ రీక్రియేషన్స్ హ్యాపెనింగ్ హియర్, కానీ ఇది వచ్చి నాకు అన్నిటికంటే బెస్ట్ అనిపించింది ఈ పాట మీద. Thank you. నైస్. మంచిగా అంటే కాస్ట్యూమ్స్ కూడా సాంగ్స్ కి ఎలా కావాలి అలా సెలెక్ట్ చేసి మీ కొరియోగ్రఫర్ డిజైన్ చేశారు. రియల్ రిషిక ఏంటి అది ఇప్పుడు తెలిసిపోయింది. Thank you so much. అండ్ భార్గవ్, లాస్ట్ టైం నువ్వు బాగా చేసావు, ఈసారి అంతకంటే ఇంకా చాలా బాగా చేసావు. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. Beautiful. Just keep the hard work going. Don't let go. Don't get overconfident. Okay. This is what we want to see. Sustain it. All the best. Thank you. One last thing I want to do for you guys. Veya veya vey vey. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. I love this song. I loved your dance and I loved your expressions and I loved your costumes also. సాంగ్ వచ్చిన కాడి నుంచి ఏదో తెలియని ఫీల్, ఆ సాంగ్ వింటేనే ఉంటుంది. ఆ సాంగ్ లో మెల్ట్ అయిపోయారు మీరు, అలా అంత పర్ఫెక్ట్ సింక్ ఉంది ఇద్దరిది. గుడ్ షో. Sir, आप please एक बार स्टेज में आओ. I really want to dance with you on this song. రండి రండి రఘు మాస్టర్, కమ్ ఆన్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. సార్ చాలా బాగా చేశారు. మా గెస్ట్ జడ్జి దగ్గర కమెంట్స్ తీసుకుందాం. సో ప్రణయ్ గారు, మా కొత్త కంటెస్టెంట్, సో ఎలా చేశారు ఈ సాంగ్? యాస్టిస్ సుధీర్ గారు ఎలా చెప్పారో అలాగే చేశారు. మంచి ఫ్యూచర్ ఉందంటారు అయితే? చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి. ఇలాగే సుధీర్ గారు ఇలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అసలు చాలా ఎత్తుకెదిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అమ్మా బంగారు తల్లి, చాలమ్మా, చచ్చిపోతాను ఇంకా. మీరు వచ్చుంటే అసలు ఇంకెలా ఉండేదో పర్ఫార్మెన్స్ అసలు నేను ఊహించుకోలేకపోతున్నాను. అమ్మా ఇలా ఎంతో మంది శిష్యులు అమ్మా తల్లి, నేను ఎంత మందిని తయారు చేశా, ఎంత మంది అని చెప్పుకోవాలి.
థ్యాంక్స్ నాన్న రఘు, నా పరువు నిలబెట్టావు తండ్రి నువ్వు. మేడం నేను ఇలానే చేస్తూ ఉంటాను, మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తప్పకుండా నాన్న, తప్పకుండా. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. రష్మి, మీ గ్యాంగ్ నుంచి సో దీనికి తగ్గట్టు కాంపిటీషన్ ఉండాలి అండ్ 3 lakh rupees. 3 lakhs. సో ఈ 3 lakh rupees ఈ టీమ్ లోకి తీసుకొని రావడానికి నేను పంపిస్తున్నాను సతీష్ అండ్ మంజుల. Satish and Manjula performing from Rashmi's team. Let's welcome them. మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పరిచినది వీరి మార్గం మిన్నుల్లో నీవే అన్నుల్లో నీవే కన్నుల్లో నీవే మేఘం నీల ఒళ్ళు మీదే రాగమల్లి ప్రేమావరాల జల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కోకిటోదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనే రానా రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా మనసుగా నిలిచిన కలవా. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ మెలడీ అండ్ దాన్ని చమ్కిల్ డ్రెస్ తో చాలా బాగా ఈ స్టేజ్ మీద రిక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఎంతవరకు అలా రీచ్ అయిందా లేదా అనేది జడ్జెస్ నడి తెలుసుకుందాం. ముందుగా శేఖర్ మాస్టర్. సతీష్ మంజుల బాగా చేశారు, కానీ ఇట్లాంటి సాంగ్ కి ఇంకా కెమిస్ట్రీ కావాలి. మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మూమెంట్స్ ఉండాలి. అదేంటి మ్యాజికల్ మూమెంట్స్ ఉండాలి, కెమిస్ట్రీ రొమాంటిక్ దాంట్లో ఉండాలి, కొత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. సదాజీ. సతీష్, బికాజ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ ఇన్ యూ, అందుకే చెప్తున్నావు. చేస్తున్నావు అని బాగా చేస్తున్నావు, కానీ లుక్ వైజ్ కూడా బాగుండాలి. బాగా చేయట్లేదు అలా అని కాదు, అన్ని బాగుంది. ఈసారి మాత్రం నాకు లాస్ట్ టైం మీకు ఉండేది ఆ కెమిస్ట్రీ, ఆ ఫైర్ రెడ్ హాట్ సిజ్లింగ్ కెమిస్ట్రీ అన్నాను. ఈసారి నాకు కొంచెం మెకానికల్, అంటే మూవ్మెంట్స్ చేస్తున్నారు మీరు, బాగా చేస్తున్నారు, కానీ మెకానికల్ పోయినట్టు అయిపోయింది. దాంట్లో ఎక్కువ ఫీల్, నాకు అంత మంచి పాట దాంట్లో ఉన్న ఫీల్ పర్ఫార్మెన్స్ ద్వారా నా ముందు రాలేదు. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ లాకింగ్. సో వర్క్ ఆన్ దట్ నెక్స్ట్ టైం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
రఘు మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇన్నోవేటివ్ గా స్టార్ట్ అయింది. మీరు ఆ బలూన్ వదిలినప్పుడు ద పోస్చర్ యూ గివ్, లైక్ వెనకాల హోల్డ్ చేసుకుని చాలా చాలా బ్యూటిఫుల్ గా, అంటే మ్యూజిక్ ఎలా ఉందో అలా అని ఇన్నోవేటివ్ గా స్టార్ట్ అయింది. మధ్యలో వచ్చేసరికి తన హెయిర్ ప్రాబ్లం వల్ల నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది, తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. ఈ ప్రాబ్లం కనుక లేకపోతే డెఫినెట్ గా నాకు హోప్ ఉండింది. ద వే యూ టుక్ ఆఫ్ దట్, లిటరల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ కెన్ సే థ్యాంక్ యూ. అండ్ అమ్మాయిని డీల్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి లైక్ వెరీ స్మూత్ ఇయర్. సో గో ఆన్ దట్, హార్డ్ వర్క్ హార్డ్ అండ్ యూ కెన్ బి అ విన్నర్. ఐ కెన్ సే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణయ్ గారు. ఐ ఎంజాయ్డ్ ఇట్. యువ్ కాస్ట్యూమ్స్ మంచి, అంటే పాట ఎంత లైట్ గా ఉందో చూడ్డానికి కూడా మీరిద్దరు అంత లవ్లీగా ఉన్నారు. లవ్లీయా. సో గుడ్ లక్. ఫస్ట్ ఎపిసోడ్ ఇది అండ్ మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీ టీమ్ కి 3 lakhs తెస్తుందా లేదా అనేది ఓటింగ్ తో డిసైడ్ చేస్తాం. ఓటింగ్ తెలియాలంటే మీ టీమ్ లీడర్స్ కూడా రావాలి మీ దగ్గరికి. సో రష్మి అండ్ అలాగే సుధీర్ మీ జోడీతో. ఈసారి ఫస్ట్ గెస్ట్ జడ్జెస్ దగ్గర నుంచి వద్దాం. రఘు మాస్టర్ అండ్ ప్రణయ్ గారు, మీ ఓట్. మై ఓట్ ఈస్ ఫర్ ఓన్లీ భార్గవ్ అండ్ రిషిక దిస్ టైమ్, రైట్? సదాజీ. Undoubtedly, it goes to Bhargav and Rishika. ఓకే, సో సెకండ్ ఓట్ కూడా ఇక్కడ పడింది. శేఖర్ మాస్టర్ ఏం చేస్తారు? శేఖర్ మాస్టర్. మై ఓట్ ఆల్సో గోస్ టు భార్గవి అండ్ రిషిక. సో కంగ్రాట్స్ సుధీర్. థ్యాంక్ యూ. సో 3 లక్షలు నీ అకౌంట్ లోకి యాడ్ అయ్యాయి. సో 14 కాస్త 17 అవుతుంది, ఇటు కాస్త 11 అవుతుంది. కాబట్టి ఆ 3 lakhs ఏదో ఆయనకి ఇస్తే ఆయన పైన ఆయన చూసుకుంటాడు. వెళ్ళి తీసుకోమని చెప్పు. అంత రెస్పెక్ట్ఫుల్ గా ఆవిడ చెప్పాక నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. తెలుసా? గెలిచింది ఎవరు? మేము. ఓడిపోయింది ఎవరు? వాళ్ళు. తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి. నువ్వే తీసుకుంటే తీసుకోమంటుంది, లేకపోతే ఆవిడ ఉంచేసుకుంటుంది. వెళ్తాం అంత మర్యాద చెప్తున్నప్పుడు. ఓకే, థాంక్యూ. Come on, we'll go and take. They'll not give. ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ వచ్చారు మనకి, రఘు మాస్టర్ అండ్ ప్రణయ్ గారు. సో ప్రతి ఎపిసోడ్ లో ఒకళ్ళు వస్తారు. సో ఇవాళ మీరు వచ్చారు కాబట్టి మీరు ఇవాళ జరిగిన అన్ని పర్ఫార్మెన్సెస్ లోంచి మీకు నచ్చిన ఒక జోడీకి మీరే ఓ అద్భుతమైన దండ తయారు చేసాం మేము. ఆ దండతో వాళ్ళని సత్కరిస్తారు. ఐ మీన్ అంటే ఆ దండ ఓ ₹1,00,000 వర్త్ అనమాట. మేమే వేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ద గూడ్స్ వన్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. ఓకే. సో దానికోసం మీరిద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అలాగే మా జడ్జెస్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ మన జడ్జెస్ అందరూ స్టేజ్ మీద ఉన్నారు. మా గెస్ట్ జోడీ, గెస్ట్ జడ్జెస్, మీరు ఎవరికి ఈ ₹1,00,000 దండ వేయబోతున్నారు? మా ముందు జరిగిన 6 performances లో మాకు బాగా నచ్చి మన ఆడియన్స్, ఆడియన్స్ ని కూడా బాగా ఎంటర్టైన్ చేశారు అని మేము అనుకొని ఒక జోడీని ఎంపిక చేసాము. సో దట్ ఈస్ సంకేత్ అండ్ ప్రియాంక. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారిదారే. అండ్ అలాగే టీమ్ లీడర్స్ ని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. రష్మి అండ్ సుధీర్. సో థ్యాంక్ యూ జోడీస్, థ్యాంక్ యూ లీడర్స్ అండ్ థ్యాంక్ యూ మా గెస్ట్ మీకు కూడా అండ్ మా లవ్లీ జడ్జెస్ కూడా థ్యాంక్ యూ సో మచ్. లోహిత రైస్ డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. See you next week. Bye bye. Take care.